హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ దగ్గర హంగామా అంతా బాలయ్య అభిమానులది. అఖండ 2 కి పోటీగా మరే పెద్ద సినిమా లేకపోవడంతో ఈ నెలంతా మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వరకు అన్నింట్లో జై బాలయ్య స్లోగన్స్ మోత మోగనుంది. మరింత హైప్ తో వస్తున్న అఖండ 2 మానియా ఎలా ఉంది? ఇండియా వైడ్ భారీ బిజినెస్ చేసిన తాండవం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అఖండ 2 రిలీజ్ మంత్ వచ్చేయడంతో బాలయ్య సినిమాని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు నందమూరి అభిమానులు. ఈ ఫ్రైడే పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లోకి వస్తోంది తాండవం సినిమా. బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ ట్రాక్ రికార్డ్. అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు విజయాలతో జోరు మీదున్న బాలయ్య సక్సెస్ రేట్ తో అఖండ 2 సినిమాకి భారీ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లకి పైగా బిజినెస్ చేసిన తాండవం సినిమా ఇండియా మొత్తం కలిపి 130 కోట్లకి పైగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో తెరకెక్కింది అఖండ 2. ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకి పైగా కలెక్ట్ చేయడంతో పార్ట్ 2ని పాన్ ఇండియా సబ్జెక్టుగా దాదాపు 180 కోట్లతో తెరకెక్కించారు బోయపాటి. ఈ సినిమా ఎవరూ ఊహించని రేంజ్లో బిజినెస్ చేసింది. ఓటీటీ రైట్స్ కింద 85, శాటిలైట్ రైట్స్ కింద 60 కోట్లు బిజినెస్ చేసి విడుదలకు ముందే 145 కోట్లు రాబట్టి 80 నుంచి 90% పైగా బడ్జెట్ రికవరీ చేసింది. దీంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర అఖండ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ పైనే అందరి అటెన్షన్ ఉంది. అఖండ 2 సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 200 కోట్ల మార్క్ దాటాల్సి ఉంది. బాలయ్య లాస్ట్ మూవీ డాకు మహారాజు సినిమా దాదాపు 135 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో పాన్ ఇండియా మూవీగా వస్తున్న అఖండ 2తో బాలయ్య ఈ మార్క్ ని ఈజీగా టచ్ చేయగలరనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. తాండవం సినిమా ప్రీమియర్స్ కి ఉన్న డిమాండ్, సినిమాకి సంబంధించి టికెట్స్ రేట్స్ పెంచే ఆలోచనలో టీం లేనట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే అఖండ 2కి తిరుగుండదు. తాండవం క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వరల్డ్ వైడ్ కంటిన్యూ అవుతోంది. జర్మనీలో ఈ సినిమా టికెట్ ని 2 లక్షలకి సొంతం చేసుకున్నాడు బాలయ్య ఓ అభిమాని. మరి ఈ రేంజ్ బిజినెస్ చేస్తున్న అఖండ 2 రిలీజ్ తర్వాత ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. పెద్ద సినిమా విషయంలో బుచ్చిబాబు ప్లానింగ్ ని మెచ్చుకుని తీరాల్సిందే. 2026 సమ్మర్ కి విడుదలయ్యే సినిమాకి చిక్రీ సాంగ్ తో ప్రమోషన్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ మరోవైపు సినిమాని అంతే సైలెంట్ గా పూర్తి చేస్తున్నారు. మరి ఇంత స్పీడ్ చూపిస్తున్న బుచ్చిబాబు పెద్దని ఎప్పట్లాగా పూర్తి చేసే ఛాన్స్ ఉంది? ఇంతకీ పెద్ది అప్కమింగ్ షెడ్యూల్స్ డీటెయిల్స్ ఏంటి? పెద్ది సినిమాని అనుకున్న టైంలోనే పూర్తి చేస్తాను అని మెగా అభిమానులకిచ్చిన మాటని నిలబెట్టుకునే పనిలో ఉన్నారు బుచ్చిబాబు. ప్రామిస్ చేసినట్లే ఫ్యాన్స్ ని ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా పక్కా షెడ్యూల్స్ తో పెద్దిని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్, శివరాజ్ కుమార్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ షెడ్యూల్ కంటిన్యూ అవుతూ ఉండగానే నెక్స్ట్ షెడ్యూల్ పై ఫోకస్ పెట్టారు బుచ్చిబాబు. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో జరుగుతోంది. బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ కంపోజ్ చేసిన హై వోల్టేజ్ ఫైట్ షూట్ లో చరణ్, శివన్నపై యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు. సినిమాకి వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ గా ఉండే ఈ ఫైట్ ఈ వారంలోనే పూర్తి కానుంది. ఈ యాక్షన్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్న బుచ్చిబాబు మరోవైపు రామోజీ ఫిల్మ్ సిటీలో చరణ్, జాన్వీపై షూట్ చేసే రొమాంటిక్ సాంగ్ కి సంబంధించి సెట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశారు. ఈ వీక్ లో పూర్తయ్యే చరణ్, శివన్న యాక్షన్ షెడ్యూల్ తర్వాత మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతోంది పెద్ది టీం. ఈ నెల 5 నుంచి ఢిల్లీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ కీ సీన్స్ కంప్లీట్ చేసుకుని మళ్లీ హైదరాబాద్ రిటర్న్ అవుతారు. ఆ తర్వాత ఆర్ఎఫ్సీలో వేసిన భారీ సెట్లో చరణ్, జాన్వీపై రొమాంటిక్ సాంగ్ ని షూట్ చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్న బుచ్చిబాబు పెద్దిని జనవరిలోగా కంప్లీట్ చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. అనుకున్నట్లు పెద్ది జనవరి ఎండింగ్ కి పూర్తయితే న్యూ ఇయర్ లో హంగామా పెద్ది ప్రమోషన్స్ తోనే మొదలవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. స్పిరిట్ సినిమాని నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో పూర్తి చేస్తానని మాటిచ్చారు సందీప్. అయితే ఫస్ట్ షెడ్యూల్ అలా మొదలైందో లేదో బ్రేక్ కావాలంటున్నారు ప్రభాస్. అసలే డిలే అవుతూ సెట్స్ పైకి వెళ్లిన స్పిరిట్ విషయంలో ప్రభాస్ ఎందుకు ఇలా చేస్తున్నారు? వంగా సినిమాని కాదని మరే సినిమా కోసం బ్రేక్ అడుగుతున్నారు?
ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా స్పిరిట్. సెప్టెంబర్ ఎండింగ్ నుంచి సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది. ఫైనల్లీ నవంబర్ 28న ప్రభాస్ సెట్స్ లో జాయిన్ అవడంతో స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. దీంతో స్పిరిట్ సినిమా నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో పరుగులు పెడుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యారు డార్లింగ్ అభిమానులు. అయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన వెంటనే బ్రేక్ తీసుకోవాలని చూస్తున్నారట. జనవరిలో విడుదలయ్యే రాజాసాబ్ ప్రమోషన్స్ కోసమే డార్లింగ్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. యాక్షన్తో మొదలైన స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ ఈ వీక్తో పూర్తవుతుంది. దీని తర్వాత స్పిరిట్ నుంచి బ్రేక్ తీసుకుని రాజాసాబ్ ప్రమోషన్స్తో బిజీ కావాలని చూస్తున్నారు ప్రభాస్. ఆల్రెడీ రెబల్ సాబ్ సాంగ్తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన డార్లింగ్ ఇకపై వరుస ఈవెంట్స్, బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో అభిమానుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. దీంతో లాంగ్ బ్యాక్ తర్వాత డార్లింగ్ జనాల్లోకి వస్తూ ఉండడం, రాజాసాబ్ ప్రమోషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. రాజాసాబ్ నుంచి విడుదలైన రెబల్ సాబ్ పై ఓ రేంజ్లో రీల్స్ చేస్తూ సాంగ్ ని ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ సాంగ్ తో అభిమానుల్ని ఇంప్రెస్ చేసిన తమన్ సెకండ్ సాంగ్ ని అఖండ 2 రిలీజ్ తర్వాత విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సెకండ్ సింగిల్ కంప్లీట్ మెలోడీ సాంగ్ గా ఉంటుందని తెలుస్తోంది. దీంతో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ఈ ముగ్గురిలో ఎవరు ఈ సాంగ్ లో ప్రభాస్ తో రొమాన్స్ చేసి ఉంటారో అని క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరి రాజాసాబ్ ప్రమోషన్స్ తో ఫ్యాన్స్ కి ప్రభాస్ ఎలాంటి సర్ప్రైజులు ఇస్తారో వెయిట్ అండ్ సీ. సమంత రాజ్ నిడిమోర్ విషయంలో ఇన్నాళ్లుగా వినిపించిన రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడింది. తమ రిలేషన్ ని నిజం చేస్తూ పెళ్లి చేసుకుని కొత్త జర్నీని స్టార్ట్ చేసింది ఈ జంట. ఈ కన్ఫర్మేషన్ కోసం ఇన్నాళ్లుగా ఎదురు చూసిన సమంత అభిమానులు శామ్ రాజ్లు చెప్పిన గుడ్ న్యూస్ తో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఇయర్ ఎండింగ్ లో కొత్త జర్నీ స్టార్ట్ చేశారు. ఎన్నాళ్లుగానో వినిపిస్తోన్న రూమర్స్ ని నిజం చేస్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు శామ్ రాజ్. చెన్నై కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో పెళ్లి చేసుకున్నట్లు ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేశారు సమంత. కేవలం సమంత, రాజ్ నిడిమోరు సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్లిపై ఈశా ఫౌండేషన్ అఫీషియల్ లెటర్ కూడా విడుదల చేసింది. సమంత నుంచి ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న కన్ఫర్మేషన్ వచ్చేయడంతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్ విషయంలో చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అంతేకాదు వీరిద్దరూ కలిసి వెకేషన్కి వెళ్లడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచేది ఈ జంట. రాజ్ నిడిమోరు డైరెక్ట్ చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, హనీ బెన్నీ వెబ్ సిరీస్లో నటించింది శామ్. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో ఫైనల్లీ రూమర్స్ ని నిజం చేస్తూ ఒక్కటైంది ఈ జంట. అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే నాగచైతన్య, శోభిత పెళ్లి జరిగింది. కట్ చేస్తే ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్లో శామ్, రాజు ఒక్కటవడం డిస్కషన్స్ కి దారితీసింది. సమంత సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్నారు రాజ్ నిడిమోరు. అంతేకాదు గతంలో ట్రాలాలా బ్యానర్ పై సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమాకి కూడా వర్క్ చేసింది రాజ్ నిడిమోరు టీం. ఇన్నాళ్లుగా ప్రొఫెషనల్ లైఫ్ ద్వారా కలిసి పనిచేసిన సమంత, రాజ్ నిడిమోరు ఫైనల్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో ఈ జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. సాంగ్ షర్ట్ లో చిరు వెంకీ భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైన యుఫోరియా మూవీ టీజర్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ పై అదిరిపోయే మాస్ సాంగ్ షూట్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మన శంకర వరప్రసాద్ గారు టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి బెల్లా బెల్లా సాంగ్ విడుదలైంది. ఆసికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్స్ లోకి వస్తుంది. బేబీ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోన్న సినిమాకి ఎపిక్ టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాని 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ తెరకెక్కించిన ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న యుఫోరియా మూవీ టీజర్ విడుదలైంది. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్స్ లో నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. అనగనగా ఒక రాజు నుంచి విడుదలైన భీమవరం బాల్మా సాంగ్ 15 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. రోషన్ మేకా ఛాంపియన్ మూవీ నుంచి విడుదలైన గిరగిర లిరికల్ 5 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.
అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తుంది. శివకార్తికేయన్ పరాశక్తి సినిమా నుంచి విడుదలైన రత్నమాల ఫుల్ లిరికల్ ఆకట్టుకుంటోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సెకండ్ సింగిల్ ఆకట్టుకుంటోంది. 7 స్క్రీన్ స్టూడియోస్, రౌడీ పిక్చర్స్ ఈ సినిమాని కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. తమిళ్ హీరో కార్తీ నటిస్తోన్న అన్నగారు వస్తారు సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రణ్వీర్ సింగ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ధురంధర్ మూవీ నుంచి విడుదలైన గెహారా హువా రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. ఇది వాటి 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.